టీఎన్ఎంఆర్బికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టీఎన్ఎంఆర్బి అంటే తమిళనాడు మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. హెల్త్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2. అయితే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఎంత, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే అలాగే ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటి, అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. టీఎన్ఎంఆర్బికి సంబంధించి ఒక ముఖ్యమైన టెస్ట్ అయితే ఉంటుంది. ఏంటంటే సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే తమిళనాడు భాష పక్కాగా రావాలి. జాబ్ని అప్లై చేసుకోవాలి అంటే వేకెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం. వేకెన్సీస్ ఎన్ని ఖాళీ ఉన్నాయంటే 1429. ఇప్పుడు అనమాట వాటిని కేటగిరీ వైజ్ గా డివైడ్ చేద్దాం. జీటీ కేటగిరీలో 426, బీసీ కేటగిరీలో 364, బీసీఎం కేటగిరీలో 48, ఎంబీసీ డిఎన్సీ ఈ కేటగిరీలో 275 అయితే ఉన్నాయి. ఎస్సీలో 250, ఎస్సీఏలో 42, ఎస్టీలో 24. టోటల్ వేకెన్సీ వచ్చి 1429. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ నోటిఫికేషన్ రిలీజ్ వచ్చి అక్టోబర్ 27, ఆన్లైన్ డేట్ వచ్చి అదే రోజు అక్టోబర్ 27, లాస్ట్ డేట్ వచ్చి 16 నవంబర్. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎలిజిబిలిటీ ఎంత ఉండాలంటే వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు వాళ్ళు మాత్రమే ఈ జాబ్ ని అంటే 1429 పోస్టులని చేయడానికి అర్హులు. ఇప్పుడు మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 10 సంవత్సరాలు, ఓబీసీ అండ్ ఎంబీసీ వాళ్ళకి 3 లేదా 5 సంవత్సరాలు, ఈడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ విడో అడిషన్ రిలాక్సేషన్ యాజ్ అప్లికబుల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. హై సెకండరీ +2 జువాలజీ, బాటనీ అండ్ బయాలజీ వీటికి సంబంధించిన పట్టా పేపర్లు అయితే పక్కాగా కావాలి. ఇంకోటి ఏంటంటే 10th పాస్, అలాగే పక్కాగా తమిళ భాష అయితే రావాలి. అవి కాకుండా ఇంకొన్ని సర్టిఫికేట్లు అయితే కావాలి. డైరెక్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ ఎడిషన్ 2 మల్టీపర్పస్ హెల్త్ వర్క్స్ చేయాలి. అలాగే మేల్ హెల్త్ ఇన్స్పెక్టర్ శానిటరీ పక్కాగా ఉండాలి. అలాగే ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. 19,500 నుండి 71,900 దాకా అయితే ఉంటుంది. అలాగే ఇంకొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు అయితే మాట్లాడుకుందాం మనం. డిఏ డిమరేషన్ అలవైస్, అలాగే హెచ్ఆర్ఏ అండ్ హౌస్ రెంట్ అలవైస్ అండ్ మెడికల్ అలవైస్, అలాగే ఇంకొన్ని అయితే ఉంటాయి. అవి తమిళనాడు గవర్నమెంట్ నియమాల ప్రకారం అయితే ఉంటాయి. దీనికోసం ఒక టెస్ట్ అయితే జరుపుతారు. అంటే తమిళనాడు భాష కోసం అంటే ఎంత దాకా వచ్చిందని. దాంట్లో కనీసంగా 40% అయితే రావాలి. రాకపోతే వాళ్ళనైతే రిజెక్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు అప్లికేషన్ ఫీ గురించి అయితే మాట్లాడుతారు. ఎస్సీ, ఎస్సీఏ, ఎస్టీ, డిఏపి అండ్ పిహెచ్ వాళ్ళు ఖచ్చితంగా 300 అయితే పే చేయాలి. మిగతా వాళ్ళు ఖచ్చితంగా 600 పే చేయాలి. దాంతో జిఎస్టీ కలిపి. ఇలా మన ఛానల్లో ఎప్పుడు అప్లికేషన్ వచ్చినా సరే దానికి సంబంధించి వీడియోలు వస్తూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.